ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలు 6th సర్గ. ఇక్కడ లక్ష్మణుడు స్పృహ కోల్పోవటం గురించి, రాముడికి రావణాసుడికి యుద్ధం గురించి, అలాగే హనుమంతుడు సంజీవిని తీసుకురావటానికి వెళ్ళటం గురించి, రావణాసుడు కాలనేమి అన్న ఆ రాక్షసుడిని కలుసుకోవటం గురించి చెప్పబడి ఉన్నాయి. శ్రీ మహాదేవ ఉవాచ శ్రుత్వా యుద్ధే బలం నష్టమతి కాయమూకం మహత్ రావణో దుఃఖ సంతప్తః క్రోధేన మహతావృత్తః. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెప్తున్నాడు, ఓ పార్వతి, యుద్ధరంగంలో రావణాసుడు ఒక మంత్రి అతికాయుడొక్క నాయకత్వంలో ఈ గొప్ప రాక్షస సేన సకల ఆయుధాలతో వెళ్ళి వానరుల మీద ఎప్పుడైతే విజృంభిస్తారో ఆ సేనంతా కూడా నశించిపోతుంది. ఆ వార్త తెలిసిన రావణాసుడికి ఒక పక్క దుఃఖము, ఇంకో పక్క క్రోధం రెండూ కూడా వస్తాయి. నిధాయేంద్రజితం లంకారక్షణార్థం మహాద్యుతిః స్వయం జగామా యుద్ధాయ రామేణ సహ రాక్షసః. రావణాసుడు ఇంకా ఇంద్రజిత్తుని లంకా నగరాన్ని రక్షించటానికి పెట్టి మహాతేజస్వి అయిన రాముడి మీద విజృంభించటానికి తానే స్వయంగా యుద్ధరంగానికి బయలుదేరతాడు. దివ్యం స్యంధనమారుహ్య సర్వశస్త్రాస్త్ర సంయుతం రామమేవాభిధుత్రావ రాక్షసేంద్రో మహాబలః. సర్వ అస్త్ర శస్త్రాలన్నీ కూడా నింపుకుని తన దివ్యమైన రథం మీద ఎక్కి రావణాసుడు మహాబలగాలన్నీ కూడా తీసుకుని రాముడి మీద విజృంభించటానికి ఆ యుద్ధరంగానికి వెళతాడు. వానరాన్ బహుశో హత్వా బాణేరాసి విశోపమేహ పాతయామాస సుగ్రీవ ప్రముఖాన్ యుధనాయకాన్. ఎంతో మంది రాక్షస సేన వానరుల ద్వారా వధింపబడ్డారు. అందుకుని యుద్ధరంగానికి వెళ్తాడు. ఆ వానరులను అసలు విజృంభించి అందరినీ వధించేస్తూ ఉంటాడు. అంతేకాకుండా సుగ్రీవాది ప్రముఖ వానర వీరులందరి నాయకత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలా అయితే బుసల కొడుతున్న సర్పంలాగా అంత క్రోధావేశంలో వచ్చాడు. అందుకుని తన బాణాల ద్వారా చాలా మందిని హతమార్చేస్తాడు రావణాసుడు. గదాపాని మహాసత్వం తత్ర దృష్ట్వా విభీషణం ఉత్ససర్జ మహాశక్తి మయధత్తా విభీషణే. మహాసత్వుడైన విభీషణుడు తన గదని పట్టుకుని అలా యుద్ధం చేస్తుంటే రావణాసుడు చూసి, రావణాసుడికి ఏదైతే మయుడి ద్వారా లభించిన ఒక శక్తి ఆయుధం ఉందో దాన్ని మళ్ళీ విభీషణుడి మీద ప్రయోగిస్తాడు రావణాసుడు. తామపాతంతి మాలోక్య విభీషణ విఘాతిని దత్తాభయోయం రామేణ వదార్హో నాయమాసురః. విభీషణ్ణి చంపాలని ఏదైతే రావణాసుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తాడో అది విభీషణుడి మీదకి పడకుండగానే రాముడు అభయం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి అంటే అతనికి భయం ఉండకుండా ఉండటం, తనకి ఆపదైనా వస్తుందంటే తను రక్షిస్తాడు అని. వెంటనే అది చూసిన లక్ష్మణుడు ఆ భయాన్ని ఇచ్చాడు అని తను ముందుకు దూసుకెళ్తాడు. ఇత్యుక్త్వా లక్ష్మణో భీమం చాపమాదాయ వీర్యవాన్ విభీషణశ్చ పురతస్థితో కంప ఇవాచనః. ఇక్కడ బంధుత్వం అన్నది కూడా విస్మరించే స్థితికి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనకి క్రోధం అన్నది మనకి ఎప్పుడైతే నడినెత్తికి ఎక్కిందన్నట్టుగా అవుతుందో విచక్షణని కోల్పోతూ ఉంటాం. ఈ కోపం అన్నది, ఆగ్రహం అన్నది ఎలా ఉంటుంది అంటే నీ వారిని నిన్ను కూడా దహించేసేదే ఉంటుంది. ఆ క్షణంలో నువ్వు నీకు హాని చేస్తున్న వాళ్ళందరూ శత్రువులాగే భావిస్తూ ఉంటావు. వాళ్ళు ఎలా అయినా సరే నిర్మూలించాలి అన్న ఇదిలోనే ఉంటారు. అందుకుని తన సొంత తమ్ముడి మీద తాను ఈ ఆయుధాన్ని ప్రయోగించి వధించాలని చూస్తే అభయం ఇచ్చిన రాముడొక్క తమ్ముడు వచ్చి దాన్ని ఆపటానికి తానే కొండలాగా ముందుగా నిలుచుని దాన్ని తానే గ్రహిస్తాడు. సా శక్తిర్లక్ష్మణస్తను వివేశామోఘ శక్తితః యావంత్యః శక్తయో లోకే మాయాయా స్తంభవంతి. అమోఘమైన శక్తి ఆయుధం అది మాయాశక్తితో ఆ లక్ష్మణుడు యొక్క శరీరంలోంచి దూసుకుని వెళ్ళిపోతుంది. ఈ లోకాన్నే మాయతో తన ఆధీనంలో చేసుకున్నవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు యొక్క అంశమే ఈ
ఆదిశేషుడు అయిన ఈ లక్ష్మణ స్వరూపము. కానీ లీలగా అంటే కొన్ని కొన్ని చేసేటప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది కూడా సాధారణమైనదే కదా, మనకైనట్టే అక్కడ అయింది, మనకున్నట్టే అక్కడ అవుతుంది, మనలాగే వాళ్ళల్లో కూడా ఇవన్నీ కలుగుతున్నాయన్న భావన కలుగుతూ ఉంటుంది. కానీ లీలా విశారదుడైన పరమేశ్వరుడు చేసే లీలలు మనకు అర్థం కావు. ఇక్కడ మళ్ళీ ఎలా అయితే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఏ కారణం లేకుండా ఏది జరగదు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తన ఆధీనంలో పెట్టుకున్నవాడు పరమేశ్వరుడు. వాటికి లోబడిపోయే వాళ్ళం మనము నిమిత్త మాత్రులము. తాసామాధారభూతస్య లక్ష్మణస్య మహాత్మనః మాయాశక్త్యా భవేత్ కిం వా శేషాంశస్య హరిస్తనూః తథాపి మానుషం భావమాపన్నస్తదనువ్రతః మూర్ఛితః పతితో భూమౌ తమాధాతుం దశాననః. ఇలా ఎప్పుడైతే ఆ శక్తి ఆయుధం రావణాసుడు ప్రయోగించింది లక్ష్మణులో చొచ్చుకుని వెళ్ళిపోయిందో, ఇక్కడ లీల చేస్తున్నాడు సర్వానికి మూలమైన వాడు, అందుకుని లక్ష్మణుడు ఆ శక్తి ఆయుధం ఏమీ చెయ్యలేదు. ఇక్కడ లౌకికంగా ఎలా అయితే మనకి ఏదన్నా బాధ కలిగినప్పుడు మనం ఎలా స్పందిస్తామో, ఒక ఆనందం కలిగిన, అలాగే కొంతమంది ద్వారా కొన్ని బాధలకి లోబడినప్పుడు కొన్ని మనం ఎంత ప్రయత్నిస్తున్నా మనం విఫలమవుతుంటే ఎలా ఉంటాయి అన్నదిగా మళ్ళీ ఇక్కడ లీలా విశారదుడు ఇవన్నీ చెయ్యటం ఎందుకు, సంకల్ప మాత్రంతో సర్వము చెయ్యగలిగినప్పుడు కూడా ఒక లీలని ఎందుకు చేస్తూ ఇలా కన్ని ఉపేక్షిస్తున్నట్టుగా, కొన్ని మళ్ళీ తనకి ఆధీనంలో లేనట్టుగా, అంటే ఇక్కడ కొంతమందిని జీవింపచేసి కొంతమందికి మరణానికి లోబడేలా చెయ్యటం కాదు. నువ్వు దేన్ని పట్టుకుని ఉన్నావో ఆ చచ్చేంత వరకు కూడా నువ్వు దేన్నైతే ఆశ్రయించి ఉన్నావో ఆ తలంపులు కానీ నువ్వు చేసే క్రతువులు కానీ నీ భావన కానీ నీ గతిని స్థితిని మారుస్తాయి. సత్సంకల్పతో సద్బుద్ధితో సత్సంకల్పాలతో సద్బుద్ధితో సత్ప్రవర్తనతో ఉన్నవాడికి ఎప్పుడు సద్గతే కలుగుతుంది. అలాగే దుర్బుద్ధితో దురాచారాలతో దుష్టత్వంతో అలాగే ఇలా అందరికీ హింసించి బాధించి ఏదైతే స్వలాభాల కోసం స్వార్థం కోసం ఉంటారో వాళ్ళకి కలిగే గతి ఇది చెప్పటానికి ఇంత కూడా లీల చెయ్యటము. అందుకే ఇక్కడ ఆ శక్తి అయితే ఏమి చెయ్యలేదు, కానీ ఇక్కడ స్పృహ కోల్పోయినట్టుగా ఇక్కడ ఎలా అయితే మానవ మాత్రుడిగా ఉన్నాడు కాబట్టి ఆ స్పృహ కోల్పోయి భూమి మీద పడిపోయి ఉన్నాడు. వెంటనే రావణాసుడు ఏం చేశాడు, స్పృహ కోల్పోయాడు కదా, తిన్ని కూడా తీసుకెళ్ళిపోదామని అనుకుంటాడు. అనుకుని ఈ లక్ష్మణుడి కదిల్చే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇంత ముల్లోకాల్ని జయించిన వాడైన ఆ రావణాసుడు ఒక వేలిని కూడా లక్ష్మణుడు తప్పలేని స్థితిలో ఉంటాడు. అంటే ఇక్కడ ఒక ఆశ్చర్యానికి లోబడతాడు తప్పితే అక్కడ ఉన్నదేంటి అన్నది గ్రహించలేని. అంటే ఒక్కసారి నీకు ఒక వికారం వచ్చింది అంటే నువ్వు ఎంత గొప్ప విద్వాంసుడు అవ్వు, ఏదన్నా అవ్వు, ఎన్ని అభ్యసించి ఉన్నవాడివైనప్పటికి కూడా, ఎన్ని అనుభవంలో ఉన్నప్పటికి కూడా ఈ వికారం అన్నది వచ్చిన కారణంగా ఏమవుతుంది అంటే మళ్ళీ విస్మరిస్తావు, గ్రహించలేని స్థితిలో ఉంటావు. అందుకే ఇక్కడ తన కోపమే తన శత్రువు అని చెప్పింది కూడా అందుకే. ఎందుకంటే ఇటువంటి వికారాలకి నువ్వు లోబడినప్పుడు నువ్వు విస్మరిస్తావు, తెలిసింది కూడా ఆ సమయంలో నీకు ఎరుకలో ఉండదు. అందుకుని తన శక్తి ఇంతున్నప్పటికీ కూడా అశక్తుడైపోతాడు. లక్ష్మణుని కొద్దిగా కూడా ఏమీ కదల్చలేకపోతూ ఉంటాడు. హస్తే స్థూలయితుం శక్తో నా బభూవాతి విస్మితః సర్వస్య జగతః సారం విరాజం పరమేశ్వరం. సమస్త ప్రపంచానికి సారభూతుడు విరాట పురుషుడు పరమేశ్వరుడు. లోకాలన్నీ కూడా ఆయన్ని ఆశ్రయించి ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ రాక్షసుడు అల్పుడు అన్నది గ్రహించలేకపోతాడు. అందుకే అక్కడ ఏమీ కదపలేకపోతాడు. ఇక్కడ మళ్ళీ కదపాలన్నా కూడా మళ్ళీ ఎలా అయితే సీతని తీసుకెళ్ళగలిగాడా అంటే లేదే. అక్కడ మళ్ళీ తనకి తానుగా వెళ్ళగలిగింది కాబట్టి అది సాధ్యమైంది, లేకపోతే అది కూడా అసాధ్యమే. కథం లోకాశ్రయం విష్ణు తోలయల్లంఘురాక్షస గ్రహీతు కామం సౌమిత్రిం రావణం వీక్షమారుతి. ఇలా కదిలించలేకపోతున్నాడు. అంటే ఇక్కడ ఆదిశేషుడు యొక్క అవతారమే లక్ష్మణుడు అయినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ లీలా విశారదుడు కాబట్టి లేవనెత్తే ప్రయత్నం చేస్తాడు. కానీ లేవటానికి సమర్థత ఏమి అక్కడ రావణాసుడిది సరిపోదు. ఇది మళ్ళీ అక్కడ ప్రయత్నం చేస్తుంటే హనుమంతుడు చూస్తాడు. ఆచగానో రసి క్రుద్ధో వజ్రకల్పేన ముష్టిన
తేన ముష్టి ప్రహారేణ జానుభ్యామపతద్భువి. ఇలా హనుమంతుడు చూసి కోపగించుకుని వజ్రాలతో సమానమైన తన పిడికిల్ని బిగించి రావణాసుడి వక్షస్థలం మీద గట్టిగా కొడతాడు. ఆ పిడికిలి దెబ్బకి రావణాసుడు మోకాళ్ళ మీద కిందకి పడిపోతాడు. అస్థిశ్చ నేత్రశ్రవణేరుధ్వమన్ రుధిరం బహు విగుర్ణమాననయను రథోపస్థ ఉపావిశత్. అత లక్ష్మణమాదాయ హనుమాన్ రావణార్దితం అనయత్రామ సామీప్యం బాహుభ్యాం పరిగృహ్యతాం. ఇలా ఎప్పుడైతే కింద పడతాడో వెంటనే అతని నోట్లోంచి, కంట్లో నుంచి, చెవులోంచి కూడా రక్తం అన్నది ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే కళ్ళు కూడా గిరగిరా తిరిగినట్టుగా అయిపోయి ఆ రథానికి వెనక భాగంలో కుప్పగూలిపోయినట్టుగా పడిపోతాడు. అంతటా ఆ రావణాసుడు గాయపడి ఉండటం లక్ష్మణ్ణి హనుమంతుడు తన బాహువులతో ఎత్తుకుని రాముడొక్క సామీప్యానికి తీసుకెళ్తాడు లక్ష్మణ్ణి. హనుమతః సుహృత్వేన భక్త్యా చ పరమేశ్వరః లఘుత్వమగమద్దేవో గురూణాం గురురప్యజః. హనుమంతుడి భక్తికి, ఆ సౌహృద్యానికి, పైగా ఇక్కడ సమయస్ఫూర్తి అంటారు. ఎప్పుడు ఏది చేస్తున్నావు అన్నది చాలా ప్రధానం. నాకు నీ మీద అది ఉంది అంటే అవసరం వచ్చినప్పుడు నువ్వు ఏమీ చేయకుండా అక్కడ దిష్టి బొమ్మలాగా ఉంటే ఏం చేసుకుంటారు దాన్ని ఎవరైనా సరే. అందుకే ఇక్కడ దానికి వశమైపోయి ఇలా సకలాన్ని మోసినట్టుగా, అంటే పుట్టుకలు లేనివాడు దేవాది దేవుడు ఆ పరమేశ్వరుడు. కానీ ఇక్కడ లక్ష్మణుడు ఏదైతే మళ్ళీ రావణాసుడు ఎత్తలేకపోయాడు, కానీ హనుమంతుడు అవలీలగా ఎత్తి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. మళ్ళీ ఈ అవతారంలో ఉంది ఎవరు అంటే తానే. అంటే లేపటానికి ఇక్కడ శక్తి సరిపోలేదు, తన ముందుగానే అంత బాహువులతో ఎత్తి చాలా సునాయంగా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ రాముడి దగ్గర పెట్టాడు. అందుకే ఆ లక్ష్మణుడు ఇప్పుడు చాలా తేలిగ్గా అయిపోయాడు. అందుకే మనకి అష్టసిద్ధులు అంటారు. లగిమ, గరిమ, మహిమ, ఐషిత్వ, వశిత్వ ఇవన్నీ కూడా. అంటే బరువు అధికంగా అవటము, ఏకపాటిగా అయిపోవటము, చిన్నగా అయిపోవటము, పెద్దగా అయిపోవటము, ఏదనుకుంటే అది వశిత్వం, ఇవన్నీ సిద్ధులు అంటారు. సా శక్తిరపి త్వం త్యక్త్వా జ్ఞాత్వా నారాయణం సజం రావణస్య రథం ప్రాఘాత్ రావణోపి శనిస్తతః. ఇలా ఎప్పుడైతే తీసుకొచ్చి రాముడు సమీపంలో పెట్టాడో రావణాసుడు విడవబడిన శక్తి ఆ లక్ష్మణుడికి ఇట్లా ఆ ఆదిశేషుడు యొక్క అంశం, అది మళ్ళీ పరమేశ్వరుడు యొక్క అంశే తిరిగి 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 మళ్ళీ రావణాసుడి రథం వైపుగా వెళ్ళింది. సంజ్ఞామావాప్య జగ్రాహ బాణాసనామథునుష రామమేవాభిధుత్రావా దృష్ట్వా రామోపి తం క్రుధా. ఇలా మళ్ళీ అది రావణాసుడి సమీపానికి వెళ్ళి అక్కడ రావణాసుడు మెల్లగా తెలివి తెచ్చుకున్నాడు. మళ్ళీ చాలా కోపంతో రాముడి మీద మళ్ళీ బాణాలు ప్రయోగించటానికి రాముడిని చూసి క్రోధంగా మళ్ళీ తను విజృంభిస్తున్నాడు. ఆరుహ్య జగతన్నాథం హనుమంతం మహాబలం రథస్థం రావణం దృష్ట్వా అభిధుద్రావ రాఘవః. జగన్నాథుడు ఆ పరమేశ్వరుడు శ్రీరాముడు రథం మీదున్న రావణాసుని పరికించి చూసి మహాబలశాలి అయిన హనుమంతుడు భుజం ఎక్కి వెంటనే రావణాసుడికి ఎదురుగా వెళ్ళి ఉన్నాడు. రాముడు రూపంలో వచ్చాడు యుద్ధం చెయ్యటానికి. జాశబ్దమకరోతి తీవ్రం వత్స నిష్పేష నిష్ఠురం రామో గంభీరయా వాచ రాక్షసేంద్రమువాచః. వజ్రాయుధం దూకుడికి ఎలా అయితే పిండి పిండి అయిపోతాయో అలా ఒక్క గొప్ప ధనుష్టాకారం చేశాడు. రాక్షసేంద్రుడితో మళ్ళీ రాముడు ఈ విధంగా గంభీరంగా మాట్లాడుతున్నాడు. రాక్షసాధమాతిష్టాధ్య క్వాగమిష్యసి మే పురః కృత్వాపరాధమేవం మే సర్వత్ర సమదర్శినః. ఓ రాక్షసధమా, నా ఎదురుగా ఉండు. అంటే ఇప్పుడు దాకా ఏదైతే రాముడు లేని సమయంలో విజృంభించి బోళ్ళు చేసి ఉన్నాడు, దాని కారణంగా ఈ స్థితి కలిగింది. అందుకని ఇక్కడే నిలువు. ఇప్పుడు నేను వేసే, అంటే నువ్వు చేసిన అపరాధాలన్నిటికీ కూడా ఇప్పుడు నేను జవాబు చెప్తాను. అంటే నీకు అవకాశాలు ఎన్నిచ్చినా సరే దాన్ని నువ్వు సరిదిద్దుకోలేదు. రాయభారంగా పంపాడు. ఇప్పటికైనా సరే సీతను అప్పచెప్పేస్తే విడిచిపెట్టేస్తానన్నాడు. అయినా సరే
అందుకని నువ్వు చేసిన అపరాధాలకి నీకు ఇప్పుడే శిక్ష విధిస్తాను. పైగా నేను సర్వత్రా అంటే అన్ని వేళలా అందరి పట్ల కూడా సమదర్శిగా ఉన్నాను. అందుకు నన్ను మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ఏ దిక్కుకి వెళ్ళినా సరే నేను గురి చూసే కొడతాను. పైగా నిన్ను విడిచిపెట్టేది లేదు అని. ఈన భానేన నిహత రాక్షసాస్తే జనాలయే తేనేవ త్వం హనిష్యామి తిష్టాద్య మమ గోచరే. నా కనిచూపుకి దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఎక్కడికి వెళదామనుకుంటున్నావు నువ్వు? అంటే ఇక్కడ ఈ రాక్షసులున్న స్థానమైనా ఏ స్థానమైనా సరే ఇప్పుడు యుద్ధం అన్నది చెయ్యకూడదు. కానీ యుద్ధం చేసే పరిస్థితులు తీసుకొచ్చి యుద్ధానికి పూనుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు తిరగటానికి వీలు లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను నేను వధిస్తాను. నా బాణాలతో మరణించిన నీ వారిని చూసుకో, అవే బాణాలతో నేను నిన్ను కూడా వధిస్తాను. నా ఎదుటే నువ్వు నిలబడి ఉండు అన్నాడు. శ్రీరామస్య వచః శ్రుత్వా రావణో మారుతాత్మజం వహంతం రాఘవం సంఖ్యే శరే స్త్రీకర్ణిర్రతాడయత్ హతస్యాపి శరే స్త్రీక్షర్ణిర్వాయుసూనో స్వతేజసా వ్యవర్ధతా పునస్తేజో ననర్థా చ మహాకపిః. ఇలా శ్రీరాముడు మాటలు విన్న రావణాసుడు మళ్ళీ తన భుజాల మీద ఎక్కించుకుని ఎలా అయితే ఆ వస్తున్న హనుమంతుణ్ణి చూస్తున్నాడు, బాణాలతో ముందుగా హనుమంతుణ్ణి కొట్టాడు. వాడైన బాణాలు అలా తగిలినా సరే తన తేజస్సు ఇంకా వృద్ధి చెందుతుంది, కానీ అక్కడ గొప్ప నాదాన్ని చేస్తూ ఉన్నాడు హనుమంతుడు. తథా దృష్ట్వా హనుమంతం శ్రవణం రఘుసత్తమః క్రోధమాహారయామాస కాలరుద్ర ఇవాపరః సాశ్వం రథం ధ్వజం సూతం శస్త్రోఘం ధనురంజసా ఛత్రం పతాకం తరసా చిచ్చేద శితసాయకేహ. ఎప్పుడైతే హనుమంతుడి మీద బాణాలు ప్రయోగిస్తున్నాడో రావణాసుడు, హనుమంతుడు గాయపడటం చూసి ఆ రాముడు ఇంకా అపర కాల రుద్రుడిలాగా క్రోధంతో వాడైన బాణాలన్నీ అంటే అప్పుడు దాకా ఉపేక్షించాడు రావణాసుడి మీద. కానీ ఎప్పుడైతే హనుమంతుడికి గాయాలయ్యేలా చేశాడో వెంటనే అవలీలగా తన బాణ ప్రయోగం చేశాడు. ఈ బాణాలతో రావణాసుడికున్న రథానికున్న గుర్రాలతో ఆ రథాన్ని నడిపిస్తున్నవాడిని, రథానికున్న ధ్వజాన్ని అందరినీ కూడా ఈ బాణాలు కొట్టేసరికి ఆ పతాకం ఏంటి అన్నీ కూడా కూలిపోయే, దాని మీద ఉన్న ఛత్రము అలాగే పతాకము సారథి అశ్వాలు అన్నీ కూడా పడిపోయాయి. తతో మహాశరీనాశు రావణం రఘుసత్తమః వివ్యాధ వత్సకల్పేన పాకారిరీవ పర్వతం. వెంటనే మరొక బాణాన్ని తీశాడు, అది వజ్రాయుధంతో సమానంగా ఉన్నట్టుగా ఆ బాణంతో రాముడు వెంటనే పర్వతాన్ని కూలిస్తే ఎలా ఉంటుందో ఆ పర్వతాన్ని సహితం ఎలా అయితే వజ్రాయుధంతో ఇంద్రుడు ఎలా అయితే ముక్కలు ముక్కలు చేశాడో అలాగే రావణాసుని వధించాలని తను దాన్ని తీశాడు. రామబాణాహతో వీరశ్చ చాలాసా మోమోహచ హస్తాన్ని పతితశ్చాపస్తం సమీక్ష రఘుత్తమ. ఈ రాముడు ఎప్పుడైతే ఆ బాణాన్ని తీసి ఆ రావణాసుడి మీద ప్రయోగించాడో ఆ రావణాసుడు వెంటనే దాన్ని తట్టుకోలేక చెల్లించిపోయాడు, స్పృహ కోల్పోయి పడిపోయాడు. చేతి నుంచి తన ధనుస్సు అన్నీ పడిపోయాయి. అది చూసి మళ్ళీ రాముడికి జాలేసింది. పైగా యుద్ధం చేసేటప్పుడు నిజంగా ధర్మపరంగా ఎవరైతే యుద్ధం చేస్తున్నారో అవతల వాళ్ళు శక్తి లేకపోయినా ఆయుధం లేకపోయినా వీళ్ళు యుద్ధం చెయ్యరు. కానీ దుష్టత్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధం చేసే సమయంలో కూడా మళ్ళీ వెనక నుంచి దాడి చేయటం, లేకపోతే వీళ్ళ చేతుల్లో ఆయుధం పడిపోయినప్పుడు కావాలనుకుని వెంటనే వాళ్ళకి సమయాన్ని ఇవ్వకుండా ఇలాగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సహజంగా అంటే సర్వానికి మూలమైన వాడు ఉపేక్షిస్తున్నాడు, లేకపోతే ఇంత యుద్ధం చేసి వధించే అవసరం లేదు అక్కడ. కానీ ఇక్కడ లీలగా ఏం చెప్తున్నాడంటే నీకు కొన్ని కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి సవరించుకోవటానికి, అది నువ్వు మళ్ళీ విస్మరించి ఎలా అయితే కొంచెం మనకి ఏదన్నా కష్టం వచ్చినా ఏదన్నా వచ్చినా సరే అప్పుడు ధర్మపరంగా ఉండాలన్న ప్రయత్నం, ధర్మం గుర్తొస్తుంది, దేవుడు గుర్తొస్తాడు, అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మళ్ళీ మనకు అనుకూలంగా అన్నీ జరిగిపోయి ఇష్టారాజ్యంగా అన్నీ భోగప్రాయంగా అన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఈ అహంకార భరితంగా అయిపోయిన కారణంగా గర్వానికి భోగాలకి అన్నిటికీ లోబడిపోయిన కారణంగా మళ్ళీ కాస్త విచక్షణ అన్నది సర్వసాధారణంగానే మనం కోల్పోతూనే ఉంటాము.
మళ్ళీ ఎప్పుడన్నా దేనికన్నా ఆరోగ్య రీత్యానో, డబ్బు రీత్యానో, ఇంకోటో, ఇంకోటో మనస్పర్ధలు ఏవో ఇటువంటి ఏవన్నా మనకి దుఃఖాన్ని కలిగించేవి మనకి ఎప్పుడైనా జరిగినప్పుడు మళ్ళీ బుద్ధి అటువైపుగా మారుతుంది. ఇవి మళ్ళీ ఎప్పుడైతే సరైపోతాయో మళ్ళీ బుద్ధి భ్రమించే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే మాయామోహాలతో కూడుకున్న ఈ జగత్తును ఎప్పుడైతే ఈ సముదాయంతో నువ్వు జీవిస్తూ ఉన్న కారణంగా అటువంటివి మనకి సహజంగానే వస్తూ ఉంటాయి. అది పెద్ద తప్పేం లేదు. ఈ సహజంగా కలిగేవి కాకపోతే ఈ సహజంగా కలిగే వాటిని నువ్వు సహజంగా తొలగించుకోవాలంటే కూడా కొన్ని ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటేనే దాన్ని మనం సునాయాసంగా తొలగించుకోవచ్చు. అందుకే ఒక నామాన్ని పట్టుకోవటము, ఒక సాధన అన్నది నువ్వు సిద్ధి వైపుగా వెళ్ళటానికి అది నీకు సహకరిస్తుంది. ఈ శరీరం నువ్వు ఎప్పుడైతే బాహ్యానికి అంతరంగికంగా కూడా నువ్వు శుద్ధత్వానికి లోబడి ఉండేలాగా, ధర్మాన్ని విడవకుండా ఉండేలాగా, ఏది మాట్లాడుతున్నావు, ఏది చూస్తున్నావు, ఏది చేస్తున్నావు, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ నిన్ను నువ్వు గమనించుకుంటూ సరిచేసుకుంటూ ఈ గమనాన్ని నువ్వు మళ్ళీ ధర్మాన్ని విడవకుండా ఉండేలాగా పట్టుకుంటూ ఉంటేనే క్రమక్రమంగా అవన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఇలా ఎప్పుడైతే విచ్చలవిడితనం వచ్చేస్తుందో, ధర్మానికి అధర్మానికి వ్యత్యాసం తెలియకుండా ఇష్టారాజ్యంగా ఎప్పుడైతే నోటికి ఎంతొస్తే ఎంత మాట్లాడతాం, ఎప్పుడు పడితే ఎలా పడితే అలా, ఇవన్నీ మనం పర్వాలేదు అనుకుంటూ ఉంటాం. కానీ ఈ పర్వాలేదు పర్వాలేదు మనం పోవటానికే ఇవన్నీ మూలము. పైగా ఈ పతనానికి మూలం ఏంటి, కారణం ఏంటంటే బాహ్యానికి జరిగేవేవి కాదు, నేను. ఈ నేను అన్నది లేదు, కానీ ఈ నేను అన్నదే ఉందనుకుని బోల్డ్ బోల్డ్ తలంపులతో నేను ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటానో అది అసలైనది. ఇది నేను గ్రహించేంత వరకు కూడా అవకాశాల రూపంలో ఇస్తూనే ఉంటాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే మళ్ళీ ఈ మాయామోహానికి లోబడిపోయిన కారణంగా మనకి మళ్ళీ అవేవి అంత తేలిగ్గా బోధపడవు. దీంతో ఆధ్యాత్మ రామాయణను యుద్ధకాండలు 6 సర్గాలు 28 శ్లోక సంపూర్ణం.